అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరిరఘుప్రియ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మేడం, ఈసారి 2025లో కనుమ ఎప్పుడు వచ్చింది మేడం? 15 లేకపోతే 16? మరి ఆ రోజు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏ దేవుడికి ఆరాధిస్తే బాగుంటుంది అంటారు? కనుమ గురించి ఈసారి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి. అయితే కనుమ మనకి 2025 జనవరి 15వ తారీఖు వచ్చింది. అయితే ఈరోజు మనం పూజించవలసిన అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు. అంటే ఏంటంటే భారతీయ హిందూ సంప్రదాయ ప్రకారము మనకి ఇది పాడికి సంబంధించినటువంటి, అంటే రైతులకు సంబంధించినటువంటి పండగ. భోగి పండగ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, ఈ 4 రోజులు కూడా పాడి పంటలకు సంబంధించిన పండగ అనమాట. అయితే ఈ కనుమ రోజు మనం ఈ 3 భోగి నుంచి సంక్రాంతి నుంచి 3వ రోజు కనుమ రోజుకి వచ్చేసాము. మనం భోగి అప్పుడు సూర్యుడిని, శనీశ్వరుణ్ణి, సంక్రాంతి రోజు మహావిష్ణువుని, ఇలాగ ఈ రోజు మాత్రము పౌష్యలక్ష్మి అంటారు. పుష్యమాసము మనకి ప్రతీక మహాలక్ష్మి అమ్మవారు. పాడి పంటలు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, అంటే లక్ష్మీదేవికి చాలా ప్రాశస్త్యము ఈ రోజు అనమాట, కనుమ రోజు. దాంతోపాటు భూదేవిని కూడా పూజ చేస్తారు. వీటితో పాటు వ్యవసాయదారులు అంటే రైతులు ఎక్కువగా చేసే వాళ్ళే ఎక్కువగా ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఏం చేస్తారు అంటే ఈ సంవత్సరం అంతా పశువులు వాళ్ళకి కోడి దగ్గర నుంచి పెద్ద పెద్ద ఎద్దుల వరకు కూడా ప్రతి దాంట్లోనూ వాళ్ళకి సహకరించాయి పంటలు పండించడానికి. అంటే పక్షులు, కోళ్ళు, ఎద్దులు, ఆవులు, దున్నపోతులు, ఇలాగా ప్రతి ఒక్క పశువు కూడా వాటికి అంటే మనకి సహకరించింది కాబట్టి వాటికి కృతజ్ఞత కోసము ఎంతసేపు మనుషులమే కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. నేచర్కి మరి మన మూగజీవాలకి కృతజ్ఞత ఎలా చెప్పుకుంటాము? అందుకని ఈ పండగ రోజు వాటికి కృతజ్ఞత చెప్పుకునే రోజు, పాడి పంటలకు సంబంధించిన రోజు, తర్వాత పశువులకు ప్రత్యేకించిన రోజు. అయితే వాటికి ఎలా మనం కృతజ్ఞతలు చెప్పుకుంటాము అంటే, ఒక మనిషిని మనం గౌరవించాలంటే ఎలాగా? ఒక ఇంటికి ఆహ్వానించినప్పుడు వాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాము. అంటే ఒక మనిషిని ఎట్లాగా సాధారణంగా మనం గౌరవిస్తాము, బట్టలు పెడతాము, అలంకారం చేస్తాము. ఇంకా మన ఆడవాళ్ళైతే శ్రావణ మాసం అప్పుడు వాళ్ళకి అన్ని రకాల అలంకారాలు చేస్తారు ఒక అమ్మవారిలాగా. అలాగే ఇక్కడ పశువులకి కూడా శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకి రంగులు వేస్తారు. షార్ప్గా చెక్కి కొమ్ములకి రంగులు వేస్తారు. తర్వాత ఇంకా కొంచెం ఎక్కువగా అంటే బాగా డబ్బులున్న రైతులు ఏం చేస్తారు, వాటి కొమ్ములకి బంగారపు పొన్నులు కూడా పెడతారు. బంగారం పెట్టలేని వాళ్ళు వెండి పొన్నులు, అంటే వెండి తొడుగుల్లాగా తొడుగుతారు. అది కూడా అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇత్తడితో సంబంధించినటువంటి పెడతారు. ఈ 3 వాడతారనమాట. ఏంటంటే వాటికి మన గౌరవం, మనం అంటే నగలు వేసుకుంటాము, పాపం అవి ఏం వేసుకుంటాయి, వాటికి ఈ మర్యాద చేస్తాము. తర్వాత కాళ్ళకి గజ్జెలు కడతారు. మువ్వల్లాగా ఉంటాయి కదా, ఆ మువ్వలు 4 కాళ్ళకి కడతారు. వాటిని సర్వాంగ సుందరంగా, కొంతమంది అయితే మెడలోను దండలు కూడా వేస్తారు. ఆ రోజంతా పూలదండలు వేస్తారు. ఇంకా కొంచెం ఎక్కువగా బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే కనుక పూసల దండలు ఉంటాయి చూసారా, ఆ పూసల దండలతో కూడా వాటికి అంటే మన తాలూకా కృతజ్ఞత, ప్రేమ, ఈ అభిమానము వాటి పట్ల చూపిస్తామన్నమాట. ఇది ఈ రకంగా చేస్తారు. అయితే మనం కార్తీక మాసంలో దానాలు ఇవ్వడం కొంతమంది ఇవ్వలేకపోతారు. సంక్రాంతిలో ఏ దానాలు చేస్తే బాగుంటుంది? తప్పకుండా. అందుకని ఏం చేస్తారు, తదుపరి వచ్చిన మాసమే కాబట్టి ఈ రోజు ఏం చేస్తారంటే సంక్రాంతి రోజు లేదా కనుమ రోజు ఎరుపు రంగు వస్త్రాలు, ఎరుపు రంగు పువ్వులు, నీళ్లు అంటే ఉదక దానము, తర్వాత అక్షతలు దానం ఏమిటి అని అడగొచ్చు. అక్షంతలు కూడా కలిపి దానంగా ఇస్తారు. బియ్యం దానంగా ఇస్తారు. కొత్త పంట వస్తుంది కదా, బియ్యం దానంగా ఇస్తారు. తమలపాకులు కూడా దానంగా ఈరోజు ఇవ్వచ్చు. ఆ రోజు మిస్ అయినవి, ఆ మాసం అంతా మనం మిస్ అయినవి ఈ రోజు ఈ దానం ఇచ్చుకుంటే తత్సమానమైన ఫలితం మనకి ఈ రోజు వస్తుంది అనమాట. వాళ్ళకి ఏం చేసినా చేయకపోయినా రథం ముగ్గు మాత్రం వేస్తూ ఉంటారు. మరి ఏంటి, ఆ రథంలో ఎవరన్నా దేవతలు గానో వచ్చేస్తారనే భావన, లేకపోతే ఏంటంటారు? తప్పకుండా. చాలా అంటే ముగ్గులన్నీ ఒకటే కదా, ఏ ముగ్గు వేస్తే ఏమిటి అన్నట్టుగా కొంతమంది రకరకాలు ఏవేవో వేసేస్తుంటారు. కానీ కనుమ రోజు మాత్రము రథం ముగ్గే ప్రత్యేకంగా ఎందుకు వేస్తారు అంటే, రథము అనేది మన శరీరము,
అంటే మన జీవుడు అన్నమాట. ఆ ముగ్గులు వేసే పదార్థము బ్రహ్మదేవుడు, అంటే దేవుడు అన్నమాట. ఈ రథాన్ని నడిపేది ఎవరు? పరమాత్మ. ఈ రెండిటికి ప్రతీక కాబట్టి రథం ముగ్గు వేస్తారు. మనిషి ఏమో రథం ముగ్గు, ఆత్మ బ్రహ్మదేవుడు. కాబట్టి ఈరోజు మనకి ఆ స్వామి సృష్టించాడు అంటే ఉగాది రోజు సృష్టి క్రమం మొదలైంది అనేది ఒక రకమైన భావన అయితే, ఈరోజు మనకి బ్రహ్మ మనకి ఆత్మ నుంచి నడిపిస్తాడు, రథం నడిపించుకుంటూ పెడతారు. కొన్ని జోక్స్ కూడా ఉంటాయి. ఏమనంటే మా ఆవిడ రథం ముగ్గు వేస్తూ వేస్తూ విదేశాలకు కూడా వెళ్ళిపోయింది అని జోక్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ రథం ముగ్గులో అంత విశిష్టత ఉంది. రథము దేహము, ఆ లోపల పెట్టిన ఆకృతి బ్రహ్మదేవుడు అని ఈ రథం ముగ్గు తప్పనిసరిగా వేస్తారు. ఫార్మర్స్ ప్రత్యేకంగా జరుపుకుంటారు అని చెప్పి ఆల్రెడీ అందరూ తెలుసు. సో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి ఎవరికైతే ఎద్దులు కావచ్చు, జంతువులుగా లేనివారు, మరి అటువంటి వారు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు? అటువంటి వాళ్ళు ఆవులకు కానీ, ఆవులకి పెట్టవలసినవి పదార్థాలు ఏమైనా పెట్టడం కానీ, ఆవులకి సంబంధించినటువంటి దానాలు ఏవైనా ఇవ్వడం కానీ, ద్రవ్య రూపంలో అంటే ధన రూపంలో ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ఎద్దులు ఉంటాయి కదా, ఆ ఎద్దులు ఉన్న ప్రదేశానికి వెళ్ళి వాటికి వస్త్రాన్నైనా ఇవ్వచ్చు. లేదు మనకి గోశాలల్లో కూడా ఎద్దులు ఉంటూ ఉంటాయి. వాటికి ప్రత్యేకంగా, ఆవులకి ఎలాగా మనం పూజ చేస్తుంటామో ప్రత్యేకంగా గోశాలలో ఎద్దులు ఉంటే కనుక మనం వాటికి, ఎందుకంటే అవి పండించిన పంటనే కదా మనం తింటున్నాము. మనం కూడా వ్యవసాయదారులే కాదు, మనం కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. అవి పండించిన ఆహారాన్ని మనం తింటున్నాం కాబట్టి ప్రత్యేకంగా గోశాలలో ఎద్దులకు మనం పూజ చేసుకున్నట్టయితే కనుక రైతులు చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఆ తల్లి మనకి కూడా అనుగ్రహాన్ని ఇస్తుంది. తర్వాత మనం రైతులే భూమి పూజ చేయాలా, మనం చెయ్యకూడదా? రైతులకి ప్రతిదీ రైతులకనే కాదు, మనం కూడా ఆ రోజు భూమి పూజ చేసుకోవాలి. ఎందుకంటే మనం కూడా భూమి మీద నివసిస్తున్నాం కదా, ఎటువంటి భూకంపాలు రాకుండా, భూమికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా ఆ భూమాతకి మనం కృతజ్ఞతగా ఇది కూడా మనం పూజ చేసుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా కనుమ రోజు వ్యవసాయదారులే కాదు భూమాతకి పూజ చేసేది, మనం కూడా భూమాతకి పూజ చేసుకోవాలన్నమాట. ఎలా పూజ చేసుకోవాలి? భూసమేత మనకి వరాహస్వామి ఉన్నారు కదా, ఆ స్తోత్రం చదవడం కానీ, మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ప్రాంతాన్ని శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమతో, అంతే. భూమాత అష్టోత్తరం ఉంటుంది కదా, అది మనకి తెలియదు అనుకుందాం, మహాలక్ష్మిని చేయండి, భూమాతను తలుచుకుని. ఆ భూమాత కూడా విష్ణుమూర్తి భార్యే కదా, ఆ విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుని ఆ తల్లికి పూజ చేసి, అరటిపండు దేనిలో పెట్టాలి అంటే అరిటాకులో పెట్టాలి. మనం భోగి రోజు రేగుపండు ఆకులో పెడతాము, ఈరోజు అరిటాకులో యథాశక్తి ఉన్నవాళ్ళు నవకాయ పిండి వంటలు చేయండి. లేదు మాకు శక్తి లేదు అనుకున్న వాళ్ళు అరటి పండుతో పాటు బెల్లము చలివిడి కనుక పెట్టినట్టయితే ఆ తల్లి సంతోషిస్తుంది. రైతుల్ని ఆ రకంగా అనుగ్రహిస్తే మనకి ప్రమాదాలు జరగకుండా ఆ తల్లి కాపాడుతుంది అనమాట. సంక్రాంతి సమయాల్లో చక్కగా హరిదాసులు వస్తారు, మనం బియ్యం ఇస్తూ ఉంటాం, అలాగే బొమ్మల కొలువు చేస్తూ ఉంటారు. కాలక్రమేణా ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. ఏమనిపిస్తుంది మీకు? మరి ఇవన్నీ తగ్గిపోతూ వెళ్ళిపోతున్నాయి కాలక్రమేణా వచ్చేసరికి. సమయాభావం వల్ల అన్నీ తగ్గిపోతున్నాయి. కానీ ఈ బొమ్మల కొలువు పెట్టడంలో దసరా రోజు ఒక్కరోజు పెడతారు కొంతమందికి, అంటే నార్త్ సైడ్ వాళ్ళు దసరా రోజు పెడతారు, మన దక్షిణాది వారు సంక్రాంతి రోజు పెడతారు. ఎందువల్ల బొమ్మల కొలువు పెడతారు అంటే, బొమ్మల కొలువు సమిష్టిని మనకి అంటే సమిష్టి అంటే ఐక్యతను తెలియజేస్తుంది. ఆ రకంగా పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియచెప్పడం కోసము 7 రకాల స్టెప్స్ వేస్తారు. ఈ పాత బొమ్మలు అంటే గతకాలం అమ్మమ్మల వాడిన దగ్గర నుంచి, అంబల వాడిన దగ్గర నుంచి తీసుకొచ్చిన బొమ్మలు మన ఇంటికి లక్ష్మిని ఇస్తాయి అన్నమాట. అంటే ఐశ్వర్యాలను కలగజేస్తాయి. మొదటి మెట్టులో దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎట్లా అంటే ఈ మెట్టులో ఇవి అంటే 7 లోకాలు అని మనం తెలుసుకున్నాం కదా, పైన 7 లోకాలు, కిందన 7 లోకాలు. ఈ 7 లోకాలను మనకి పాతాళ లోకంలోకి సంబంధం ఉండదు. ఈ భూమి మీద నుంచి పైన 7 లోకాలు ఎలాగైతే 7 మెట్లుగా వాటిని అలంకారం చేసుకుని ఒక్కొక్క దాని మీద దశావతారాలు కొంతమంది పెడతారు. అంటే ప్రతి ఒక్కదాన్ని మనకి
తెలియపరచడం కోసము ఒక మెట్టు మీద దశావతారాలు, రెండో మెట్టు మీద సామాజిక మాధ్యమాలు అంటే మన కుటుంబ వ్యవస్థను తెలియచేసేవి, తర్వాత మూడో మెట్టు మీద మన జంతువుల్ని సంబంధించినవి తెలియపరిచేవి. ఇలాగా ఒక్కొక్క 7 మెట్లకి కూడా 7 రకాలుగా మనం అలంకారం చేసుకుని బొమ్మల కొలువు పెట్టుకుంటాము. ఆ బొమ్మల కొలువు పెట్టడం వల్ల ఆ దేవతలే మన ఇంటికి వస్తారు అన్న భావన కాదు, ఇది వాస్తవం కూడా. తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇది మనం తప్పనిసరిగా పాటిస్తే మన సంప్రదాయాన్ని వదులుకోకుండా పాటించండి. కొన్ని బొమ్మలు 7 మెట్లు పెట్టలేని వాళ్ళు 3 పెట్టుకుంటే అది మనకి ప్రతి పండగ వెనుక, ప్రతి దీని వెనుక అంటే మనం చేసే ఆచారం వెనుక సత్సంప్రదాయం ఉంది. దాన్ని మనం నడిపించుకుని మీ తరం వాళ్ళు, మీ పిల్లలు కూడా తీసుకుని వెళ్తే భారతీయ సంస్కృతి నిలబడుతుంది. మనం సాధారణంగా ఇంటి ద్వారాలకి మామిడాకులు, తోరణాలు ఇవన్నీ కడుతూ ఉంటారు. అలాగే కనుమ రోజు తెల్లగా ఏదో ఆ ద్వారాన్ని కడుతూ ఉంటారు. చూసినప్పుడు పెద్దగా అర్థం కాలేదు నాకు. అదేంటిది మేడం, అని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? అది తప్పకుండా. అయితే మామిడి తోరణాలు మనం నిత్య కూర్చొని కట్టుకుంటాము. అవి ఏంటంటే వడ్ల తోరణము అంటారు. వడ్ల తోరణం ఎందుకు అంటే పక్షులు, పశువులకి మనం ఆనర్ చేశాము. అంటే పశువులకి మనం చక్కగా అన్ని రకాలుగా భోజనం పెట్టాము, వాటిని అలంకరించుకున్నాము, వాటికి మనం మర్యాదలు చేసుకున్నాము. మరి పక్షులకి ఎలా చేస్తాము? క్రిమికీటకాదులు భూమి మీద ఉన్న వాటికి బియ్యపిండి ముగ్గుతో లేదా పసుపు కుంకుమతో వాటికి అన్నీ అందించాము. మరి పక్షులకి ఎలా రుణం తీర్చుకోవాలి అంటే మనకి కంకులు అంటారు, వడ్లతో తయారు చేసిన కంకులు అనమాట. అవి కనుక మనం ఆ రోజు కనుమ రోజు ద్వారానికి దండెంగా అంటే ఒక తోరణంగా కనుక కడితే పిచ్చుకలు, పావురాలు ఇలాంటి రకరకాల పక్షులు ఉంటాయి కదా, ఆ పక్షులు వచ్చి అవి తింటే మన ఇంటికి ధాన్యలక్ష్మి వస్తుంది అని ఇందులో అంతరార్థం అనమాట. అవి ధాన్యం కంకులే కదా, అవి కనుక కడితే మన ఇంటికి లక్ష్మీదేవి, ధాన్యలక్ష్మి వస్తుంది అని అది దీని వెనక ఉన్న అర్థం అనమాట. ఆ లక్ష్మిని ఆహ్వానించినట్టు. మనం అలాగే ఈ పండగ రోజు తెలుసో తెలియకో కొంతమంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. సో పొరపాటును కూడా చేయకుండా పనులు అంటే ఏం చెప్తారు కనుమ రోజు? తప్పకుండా. అంటే పండగలప్పుడు మనం శుచిగా, శుభ్రతగా ఉండాలి. ఎక్స్టర్నల్లే కాదు, ఇంటర్నల్గా కూడా. అంటే బుద్ధిరీత్యా కూడా, మనసు రీత్యా, మాట రీత్యా, ఆహార నియమాలు కూడా. అంటే ఈ 3 రోజులు మద్య నిషేధము, మాంసాహార నిషేధము, దైవ ప్రార్థన, అనృతము అంటే అసత్యాలు చెప్పడము, ఈ అనృతాలు మాట్లాడడము, తర్వాత ఎదుటి వాళ్ళని నిందారోపణ అంటారు. ఊరికూరికి మనకి తెలియకపోయినా మిగతా రోజులు ఎలాగా తప్పట్లేదు, మనం చేస్తూనే ఉంటారు, అది మనం ఆగేది కాదు. కానీ ఈ కనుమ రోజు అంటే కనుమ అంటే ఈ పండగ రోజు, భోగి, సంక్రాంతి, కనుమ రోజు, ఈ 3 రోజులు పండగల రోజు. ఈ పండగనే కాదమ్మా, ఏ పండగ రోజైనా ఈ నియమాలు అంటే ఇందాక అనుకున్న నియమాలు ఉంటాయి కదా, మాంసాహార నిషేధము, మద్యం సేవించకపోవడము, ఇట్లా చెడు మాటలు మాట్లాడకపోవడము, పరనింద చేయకపోవడము, ఇలాంటివి కనుక మనం ఈ పండగ నియమాల్లో చేర్చుకున్నట్టయితే మనం చేసే పూజలు కానీ, వ్రతాలు కానీ, దానాలు కానీ సత్ఫలితాలను ఇస్తాయి. తప్పకుండా ఇవి మనం పాటించేలా చేద్దాం. ఒకప్పుడు ఇలా చేసేవాళ్ళం అని చెప్పుకోవడం కన్నా ఇప్పటికీ కూడా చేస్తున్నాం అని చెప్పుకోవడంలో ఎంతో మంచి విషయం అది. మొత్తానికి 2025లో కనుమ ఎప్పుడు వచ్చింది, ఏ దేవుడికి ఆరాధించాలి, పూజా విధానం ఎలా ఉండాలి, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.